Hi friends, welcome back to our spoken English class. Today we are learning about future perfect tense. అంతకుముందు ఏం చూసాము? సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో స్ట్రక్చర్ చూస్తే మనకు ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత షెల్ కానీ విల్ కానీ వస్తుంది, నెక్స్ట్ హ్యావ్ అనేది యాడ్ అవుతుంది, తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అంటే పాస్ట్ టెన్స్ లో యాడ్ అవుతుంది, నెక్స్ట్ ఎక్స్ట్రా వర్డ్స్. ఓకే, ఎగ్జామ్ చూడండి ఇక్కడ ద టెన్స్ which is used to indicate an action that will be completed before certain point of time in the future. అంటే that will be completed before certain point of time in the future. అంటే గతం ఫ్యూచర్ లో అంటే భవిష్యత్తులో కంప్లీట్ అవుతుంది అనమాట. ఈ టైంకి కంప్లీట్ అవుతుంది అని చూపించేదాన్ని మనం ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఓకే, అంటే భవిష్యత్తులో ఈ సమయంలో ఇది కంప్లీట్ చేస్తాను, ఇది పూర్తి చేస్తాను అని చెప్పే సెంటెన్సెస్ అన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, చూడండి తెలుగులో భవిష్యత్తులో నిర్దిష్ట సమయానికి ముందు పూర్తి చేసే చర్యను సూచించడానికి ఉపయోగించే కాలాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇందులో ఫస్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో కూడా స్టేట్మెంట్స్ మనం 4 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు: పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. ఇందులో ఫస్ట్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్స్. దాని స్ట్రక్చర్ చూస్తే ఇలా ఉంటుంది. సబ్జెక్ట్ అంటే మనకు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ షెల్, విల్, హ్యావ్ అనేవి ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. V3 అంటే మన క్రియ యొక్క మూడో రూపం, అంటే పూర్తి అయిపోయిన దాన్ని చూపించడానికి క్రియ యొక్క మూడో రూపాన్ని చూపిస్తాం. ఏదైనా జరుగుతున్న దాని గురించి తెలియజేసేది క్రియ యొక్క మొదటి రూపం పెడతాం అనమాట, V1. ఓకే, ఇక్కడ ఆల్రెడీ అయిపోయిందని తెలియజేస్తాను కాబట్టి V3 వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ని పెడతాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. I will have written an exam tomorrow. నేను రేపు ఎగ్జామ్ రాయడం పూర్తి చేస్తాను. ఓకే, ఐ అంటే నేను, విల్ హ్యావ్ అంటే చేస్తాను, ఏం చేస్తాడు రిటర్న్ అండ్ ఎగ్జామ్ రాయడము పూర్తి చేస్తాను రేపటికి. ఓకే, రేపు నేను ఎగ్జామ్ రాయడం పూర్తి చేస్తాను అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. అంటే ఏంది, రేపు అవ్వగొడతాను అనే దాని గురించి తెలియజేస్తుంది కాబట్టి దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఐ విల్ హ్యావ్ మ్యారీడ్ టుమారో. అంటే నేను రేపు మ్యారేజ్ చేసుకుంటాను. ఓకే, ఇలాగనమాట. నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై డిన్నర్ టుమారో. నేను డిన్నర్ని రేపు పూర్తి చేస్తాను. ఇలా అనమాట, ఈ టైంకి పూర్తి చేస్తాను అని తెలియజేసేది ఇలా వస్తాయి, దీంట్లో వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఐ ప్లేస్ లో మనం వీ పెట్టచ్చు. వీ అంటే మేము. వీ విల్ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో. రేపు మేము ఈ టైంకి ఎగ్జామ్ రాస్తాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐ వీ వచ్చినప్పుడు అనే వచ్చినప్పుడు మనం ఇల్లు కానీ షెల్ కానీ వస్తుందని చెప్పుకున్నాం ఫస్ట్ నుంచి. ఓకే, ఐ విల్ హ్యావ్ అనొచ్చు, ఐ షెల్ హ్యావ్ అనొచ్చు, వీ విల్ హ్యావ్ అనొచ్చు, వీ షెల్ హ్యావ్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ హీ అంటే అతను. ఐ ప్లేస్ లో మనం హీ పెట్టచ్చు. హీ విల్ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో.
అతను రేపు ఎగ్జామ్ రాస్తాడు. ఓకే, రాయడము కంప్లీట్ చేస్తాడు అన్నమాట. పర్ఫెక్ట్ అయిపోతుంది అంటే కంప్లీట్ అయిపోతుంది రేపు. అలాగే నెక్స్ట్ షీ అన్నా కూడా షీ విల్ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ అనొచ్చు. నెక్స్ట్ ఇట్ విల్ హ్యావ్ అంటే అది అని చెప్పుకోవచ్చు. దే విల్ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో. దే అంటే వారు అనుకున్నాం కదా, వారు రేపు ఎగ్జామ్ రాయడము పూర్తి చేస్తారు. ఇది నెక్స్ట్ రాము విల్ హ్యావ్ అని వస్తుంది. ఐ ప్లేస్ లో మనం రాము అని పెడితే రాము విల్ హ్యావ్ రిటన్ అండ్ ఎగ్జామ్ టుమారో. రాము రేపు ఎగ్జామ్ రాయడం కంప్లీట్ చేస్తాడు అంటే రేపు కంప్లీట్ అయ్యే దాని గురించి తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ రాణి విల్ హ్యావ్ రిటన్ అండ్ ఎగ్జామ్ టుమారో. రాణి రేపు ఎగ్జామ్ రాయడము పూర్తి చేస్తుంది లేకపోతే రాసేస్తుంది. ఇది అన్నమాట. ఇది పాజిటివ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ లోనే మనం నాట్ అనేది యాడ్ చేస్తే అదే నెగిటివ్ స్టేట్మెంట్స్ అవుతుంది. ఇక్కడ విల్ నాట్ అని వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంట్స్ లో స్ట్రక్చర్ చూస్తే ఏమొస్తుంది, ఇక్కడ నాట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఓకే చూడండి, ఐ విల్ నాట్ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో. నేను ఎగ్జామ్ రాయడము పూర్తి చెయ్యను రేపు. విల్ నాట్ హ్యావ్ రిటన్ అంటే రాయను అని అర్థం అనమాట. విల్ నాట్ హ్యావ్. ఐ విల్ హ్యావ్ అంటే నేను రాస్తాను. ఐ విల్ నాట్ అంటే నేను రాయను. ఓకే నెక్స్ట్ ఐ ప్లేస్ లో మనం వి అనేది వాడుకోవచ్చు, నౌన్ ప్రొనౌను. ఓకే ఐ ఇచ్చినప్పుడు మనకు విల్ నాట్ కానీ షెల్ నాట్ కానీ వాడచ్చు మనం. నెక్స్ట్ హీ షీ ఇట్ దే రాము రాణి ఇవన్నీ వచ్చినప్పుడు సేమ్ వర్డ్ అంతా సేమ్ ఉంటుంది. హీ విల్ నాట్ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో. అతను రేపు ఎగ్జామ్ రాయడము కంప్లీట్ చేయడు. షీ అన్నా కూడా అదే సేమ్. షీ విల్ నాట్ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో. ఇట్ విల్ నాట్, దే విల్ నాట్, రాము విల్ నాట్, రాణి విల్ నాట్ అంటే వాళ్ళు చెయ్యరు అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఐ వి హీ షీ ఇట్ దే దెమ్ రాము రాణి ఇవన్నీ వచ్చినప్పుడు విల్ నాట్ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో అంటాం. ఓకే అన్నిటికీ సేమ్. ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్స్ కి నెగిటివ్ స్టేట్మెంట్స్ కి డిఫరెంట్ ఏంటంటే ఆ డిఫరెన్స్ లో ఎన్ఓటి అనేది ఒకటి యాడ్ అవుతుంది ఎక్స్ట్రా, రిమైనింగ్ అంతా సేమ్. ఓకే ఇక్కడ మీరు ప్రొనౌన్స్ వాడతారు. ఇక్కడ ఐ వి హీ షీ ఇట్ దే అనేవన్నీ ప్రొనౌన్స్. రాము రాణి అనేవి నౌన్స్. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్స్ ఏంటి ప్రొనౌన్స్ ఏంటి. ఓకే నెక్స్ట్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ చూస్తే ఫస్ట్ షెల్ విల్ వస్తుంది. అంతకుముందు వాటిలో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ ఇంటరాగేటివ్ ఏంటి క్వశ్చన్ టైప్ లో షెల్ గానీ విల్ గానీ వస్తుంది. నెక్స్ట్ తర్వాత మాత్రమే సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ హ్యావ్ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే విల్ ఐ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో. నేను రేపు ఎగ్జామ్ కంప్లీట్ చేస్తానా. ఓకే విల్ ఐ హ్యావ్ మ్యారీడ్ ఏ పర్సన్ టుమారో. నేను రేపు మ్యారేజ్ చేసుకుంటానా. ఓకే ఈ విధంగా అంతకుముందు పాజిటివ్ నెగిటివ్ లో వచ్చింది ఐ విల్ అని వచ్చింది. ఇక్కడ విల్ ఐ అని వస్తుంది. విల్ అనేది ముందు వస్తుంది. విల్ ఐ హ్యావ్. ఓకే నెక్స్ట్ విల్ వీ హ్యావ్ లేకపోతే షెల్ వీ హ్యావ్ అనొచ్చు, షెల్ ఐ హ్యావ్ అనొచ్చు. ఓకే నెక్స్ట్ విల్ ఐ హ్యావ్ షెల్ హ్యావ్ అనొచ్చు. విల్ హీ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో. రేపు అతను ఎగ్జామ్ రాస్తాడా, రాయడం కంప్లీట్ చేస్తాడా. విల్ షీ హ్యావ్ ఆమె రేపు విల్ షీ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో. ఆమె రేపు ఎగ్జామ్ రాయడం కంప్లీట్ చేస్తుందా అనేది మీనింగ్.
నెక్స్ట్ విల్ దే హ్యావ్ వారు విల్ దే హ్యావ్ రిటర్న్ అన్ ఎగ్జామ్ టుమారో రేపు వాళ్ళు ఎగ్జామ్ రాయడము కంప్లీట్ చేస్తారా అనేది ఇంటరాగేటివ్ క్వశ్చన్ అనమాట. విల్ రాము హ్యావ్ విల్ రాణి హ్యావ్ ఏదైనా మిగతాది ఇక్కడ ఓన్లీ నౌన్ ప్రొనౌన్స్ మారుతాయి, మిగతావన్నీ సేమ్ స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ చూస్తే దీంట్లో 2 టైప్స్గా మనం స్ట్రక్చర్స్ ఉంటాయి చూడండి. ఎలా అంటే విల్ నాట్ తర్వాత సబ్జెక్ట్ రావచ్చు, లేకపోతే విల్కి నాటికి మధ్యలో సబ్జెక్ట్ రావచ్చు. ఓకే, ఇదన్నమాట. ఎగ్జాంపుల్ చూస్తే విల్ నాట్ ఐ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో. ఓకే, అంటే రేపు నేను ఎగ్జామ్ రాయడము పూర్తి చేయనా. విల్ నాట్ ఐ హ్యావ్. నెక్స్ట్ షెల్ నాట్ అనొచ్చు, విల్ నాట్ అనొచ్చు. ఐ కానీ ఉయ్ కానీ వచ్చినప్పుడు షెల్ ఉయ్ వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ విల్ నాట్ హీ. పై స్ట్రక్చర్ ప్రకారం చూస్తే విల్ నాట్ సబ్జెక్ట్ ప్లేస్లో హీ అని వస్తుంది. విల్ నాట్ హీ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో అంటే అతను రేపు ఎగ్జామ్ రాయడం పూర్తి చేయడా. ఓకే, ఇక్కడ విల్ నాట్ హీ లేకపోతే విల్ హీ నాట్ అని వచ్చు. స్ట్రక్చర్ 2 ప్రకారం చూస్తే విల్ హీ నాట్ అని వస్తుంది. 5 స్ట్రక్చర్ ప్రకారం చూస్తే విల్ నాట్ హీ అని వస్తుంది అనమాట. ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్ లో ఏ స్ట్రక్చర్ అయినా మనం వాడుకోవచ్చు. విల్ నాట్ హీ అనొచ్చు, విల్ హీ నాట్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ విల్ నాట్ షీ అనొచ్చు, విల్ షీ నాట్ అనేది కూడా వాడచ్చు మనం. విల్ నాట్ ఇట్ అనొచ్చు, విల్ ఇట్ నాట్ అనొచ్చు. విల్ నాట్ దే అనొచ్చు, విల్ దే నాట్ అనొచ్చు. విల్ నాట్ రాము అనొచ్చు, విల్ రాము నాట్ అనొచ్చు. విల్ రాము నాట్ ఓకే విల్ రాము నాట్ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో రేపు రాము ఎగ్జామ్ రాయడము పూర్తి చేయడా అనేది మీనింగ్ అనమాట. విల్ నాట్ ఐ ప్లేస్లో విల్ నాట్ రాము అనేది పెట్టుకోవాలి. విల్ నాట్ రాము హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్ టుమారో రాము రేపు ఎగ్జామ్ రాయడం పూర్తి చేయడా. నెక్స్ట్ విల్ నాట్ రాణి రేపు ఎగ్జామ్ రాయడము పూర్తి చేయదా. ఇదన్నమాట. ఇక్కడ సేమ్, ఇక్కడ ఓన్లీ ఇవి నౌన్స్ ప్రొనౌన్సే మారుతాయి, మిగతా సెంటెన్స్ అంతా సేమ్. విల్ నాట్ ఐ వస్తే షెల్ నాట్ ఇలా. ఓకే, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకున్నాం.